ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి మొన్న ఈ బ్లౌజ్ వేసుకున్నాను నేను. చాలామంది అడిగారు యాక్చువల్లీ చెప్పాలంటే, అక్క ఒకసారి మోడల్ చూపించండి అండ్ కాలర్ నెక్ మీకు బాగుంది అక్క, మాకు కూడా మేము ఒకసారి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము అండ్ మాకు కూడా ఐడియా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇట్లా నెక్ వస్తుంది అన్నట్టు. ముందట వచ్చేసి మనం ఏ నెక్ అన్నా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. వీ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, డైమండ్ పెట్టుకోవచ్చు, బట్ అది ఏదైనా పెట్టుకోవచ్చు మన చాయిస్. బ్యాక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. కాలర్ మహానటి బ్లౌజ్లోనే కాలర్ అన్నట్టు చిన్నగా డ్రాప్ ఇచ్చాను నేను. ఎగ్ టైప్ అన్నట్టు జస్ట్ చిన్నగా అట్లా ఈ విధంగా. ముందట వచ్చేసి ప్రింట్స్ కట్, బట్ నాకు క్లాత్ సరిపోలేదని సేమ్ మ్యాచింగ్ తీసుకున్నాను. అండ్ ఎప్పుడన్నా వేరే అంటే ఈ చీర పాతగైనా అండ్ ఏమన్నా వేరే శారీస్కి కూడా సేమ్ ఇక్కడ నుంచి బార్డర్ తీసేసి, ఇక్కడ ఎంత అవుతుందో ఈ బార్డర్ తీసేసి సేమ్ ఈ కలర్ పైపింగ్ ఇక్కడ వేసుకున్నాం అనుకో, ఇంకా ఎన్ని శారీస్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ అన్నట్టు బ్లౌజ్, అందుకనే ఈ విధంగా డిజైన్ చేశాను నేను. చూడండి, ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇట్లా నెక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను మీకు. అండ్ దీనికి పేపర్ స్టిక్ అటాచ్ చేసి అట్లా ఏది లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను అన్నట్టు. అండ్ నేను ఇవాళ తీసుకునే ఫ్యాబ్రిక్ వేసుకొని కూడా చూపిస్తాను. ఈ మధ్యలో మీకు వేసుకొని చూపిస్తే కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. అండ్ మీకు కూడా కొంచెం తెలుస్తుంది కదా, ఎవరి డ్రెస్ డిజైన్ చేసినా మీకు అంతగా అర్థం అయినా కాకపోయినా. ఈ రెడ్ తీసుకున్నాను. అమ్మకు కూడా ఇలాంటి బ్లౌజ్ ఒకటి డిజైన్ చేశాను. యాక్చువల్లీ నేను 2 మీటర్లు తీసుకున్నాను. నాకు, అమ్మకు, మా మరదలకి ముగ్గురికి అవుతుంది అని చెప్పేసి. అయితే దీంట్లోనే నా మేనకోడలికి ఒక టాప్ అనేది కుట్టాను అన్నట్టు. టాప్ అంటే జస్ట్ పైన బాడీకి బ్లౌజ్కి వేశాను. ఆ తర్వాత మిగిలింది ఇంత మీటర్ ఉంది అన్నట్టు. ఇక నాకే అవుతుంది దీంట్లో, అందుకని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకులే. రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే చాలా వాటికి యూజ్ అవుతుంది మనకు, అందుకని. ఇప్పుడైతే వీడియో మొత్తం కంప్లీట్ చూసేసేయండి. మొదటిసారి కనుక చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు 15 పెడుతున్నాను. నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 అండి. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే అంతగా బాగుండదు, షర్ట్ వేసుకున్నట్టు ఎందుకు అని చెప్పేసి 15 పెట్టుకుంటున్నాను. నాకు సరిపోతుంది అన్నట్టు. పర్సనాలిటీ కొంచెం ఇంకా హెవీగా ఉంటే మనం సైజ్ అనేది పెంచుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ పైకి ఎక్కొస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని మనం సేమ్ మార్జిన్కి కూడా ఎప్పుడు వేసుకునేలాగా మార్జిన్కి కూడా కొంచెం పాయింట్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఆ తర్వాత నా షోల్డర్ వచ్చేసి 16, దానికి సగానికి చేస్తే 16ని సగానికి చేస్తే 8.5 ఇక్కడ మార్కింగ్ చేసేసేయాలి. ఆ తర్వాత నేనైతే హ్యాండ్స్కి క్లోత్ వచ్చేసి 7 వేస్తాను. ఈ విధంగా సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలన్నట్టు. ఇది చెస్ట్ లూజు ఇక్కడ ఇంతే తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఈ షోల్డర్ దగ్గరికి వస్తుంది అన్నట్టు 3 ఇంచెస్. సేమ్ ఇక్కడ కూడా వెనకాల ఏమైనా డ్రాప్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను నడుము దగ్గర. అండ్ ఇది మనకు మళ్ళీ ప్రిన్స్ కట్కి కూడా మనం దీనిపైన డ్రా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా నేను 5 అంటే హైట్ వచ్చేసి నేను 5 తీసుకున్నాను. సేమ్ ఇక్కడ ఇదే విధంగా 3 పెట్టేస్తున్నాను ఇలా అన్నట్టు. దీనికి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఎక్కువ వెడల్పు ఏమి పెట్టట్లేదు, వెనకాల చిన్నగా డ్రాప్ పెడదాం అనుకుంటున్నాను కానీ ఎక్కువ వెడల్పు ఏమి పెట్టట్లేదు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగేనండి, నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి అంటే నడుము లూజ్ వచ్చేసి 32ని మనం 4 భాగాలుగా చేసుకోవాలి. 32ని 4 భాగాలుగా చేసుకుంటే ఇలా మనం నా టేపే ఇట్లా మలిచి పెట్టేస్తాను. సేమ్ 8.5 వచ్చింది. ఇక్కడ ఎగస్ట్రా కొంచెం మనం వెనకాల చిన్నగా ఖర్చు వేస్తాం కాబట్టి దానికి. అండ్ ఇదేమో మార్జిన్ అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి కొంచెమే తీసుకోవాలి, లోపలికి బాగా తీసుకోకూడదు. బాగా తీసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ మొత్తం ఇట్లా మనం సైడ్ వెనుకకి గుంజినట్టు అవుతుంది బ్లౌజ్, అందుకనే కొంచెం ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నట్టు. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి అంతే. ఇది బాడీ పార్ట్. అండ్ మనం ముందట ఏదైతే ప్రింట్స్ కట్కి కట్ చేస్తున్నామో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇక్కడ లాస్ట్ కుట్టు వస్తుంది అన్నట్టు, మన సంఖ్య కింద లాస్ట్ కుట్టు వస్తుంది. అండ్ ఫినిషింగ్ కుట్టు అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇంకా పైకి కావాలి అని మీకు కనిపించాలి బాగా అనుకుంటే మాత్రం పై నుంచి తీసుకోవచ్చు. నేనైతే దాదాపుగా
2 ఇంచెస్ పెడతాను. ఇక్కడ కలిపేసేయాలి. మళ్ళీ ఇక్కడ మనం 5 తీసుకున్నాం కదా, ఇక్కడికి కలిపేసి ఇక్కడ నుంచి క్రాస్ తీసేసుకోవాలి. ఇది కరువు అన్నట్టు, ఈ షేప్కి ఇది కరువు. మనం ఇది లెక్కలో వేసుకోం, ఇది వేస్టేజ్ కటింగ్లో పోతుంది మనకు. ఇది దీంట్లో యాడ్ అయ్యి ఇక్కడ ఎగస్ట్రా పెట్టుకుంటాం అన్నట్టు మార్కింగ్. ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ విధంగా. అంతేనండి, మార్కింగ్ ఏమి ఉండదు పెద్దగా, మీరు పరేషాన్ కావాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా కట్ చేసుకోండి. చూసారు కదండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోండి. అండ్ కటింగ్ మెయిన్ కాబట్టి నేను మాట్లాడుతూనే మీకు కరెక్ట్ అర్థమయ్యే విధంగా నేనైతే కటింగ్ పెట్టాను అన్నట్టు. అండ్ స్టిచ్చింగ్ మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తాను, అండ్ కొంచెం అర్థం చేసుకోండి, లేదంటే బాగా లెంత్ అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇస్తున్నాను. ఇక్కడ చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే దీని చుట్టూ మార్కింగ్ చేసుకున్నాక మీ నెక్ అయితే ఎంత ఉందో సేమ్ ఇది పెట్టుకున్నాం కదా, మీ నెక్ ఎంత ఉంటుందో అంతే ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకోండి. నేనైతే 6.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 6.5 పెట్టుకుంటాను. అండ్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకొని ఇలాంటిది ఏది ఉన్నా సరే దీంతో ఈ విధంగా దీనిపైన డ్రా చేసుకుంటే మన కింది వైపున పడిపోతుంది అన్నట్టు. అంటే మనం ఇది డ్రాయింగ్, అందుకని చెప్పేసి మనం కింది వైపున మంచి ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకు ఈజీ అవుతుంది అన్నట్టు, అండ్ మనకు ఈజీగా అర్థమవుతుంది కూడా. ఈ విధంగా వేసేసి దీన్ని మళ్ళీ మార్క్ చేసుకోండి. ఇలా ఏదైనా మార్కింగ్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, ఈజీ ఉంటుంది మీకు, అండ్ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్నాక ఇక్కడ పైన కూడా మన వెనుకకి ఇదే వస్తుంది అన్నట్టు. ఇక్కడ పైన కూడా మనము జస్ట్ 2 ఇంచులు పెట్టేసుకొని 2 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మీ పర్సెంట్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, కానీ 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. అండ్ మనం సేమ్ ఇక్కడ కూడా కొంచెం ఎగస్ట్రానే పెట్టుకోండి, 4 పెట్టుకోండి. ఈ విధంగా మనం నెక్కి ఇక్కడ కరెక్ట్ గీసుకోవాలన్నట్టు. ఇక్కడ గీసుకున్నాక సేమ్ దీంట్లోకి వెళ్ళి ఇంకో 2 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోవాలి వెడల్పు. ఈ విధంగా మనం తర్వాత సెట్ చేసుకొని కుట్టుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాము కదా మనం, ఇలా ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టి సేమ్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా అన్నట్టు దీన్ని ఈ విధంగా మెల్లగా కింద మీరు ఏ షేప్ వేస్తారనేది మీ ఇష్టం, అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు ఏ షేప్ వేసినా ఓకే. మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఇది నెక్ వస్తుంది అన్నట్టు. మనకి ఇది పైన ఏమో వెనకాల వైపున ఇది వస్తుంది. ఇక్కడ వెడల్పు తర్వాత మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఫ్రంట్ ఇక్కడ పైన ఎగస్ట్రా పెట్టాను కదా నెక్ దగ్గర, అది వచ్చేసి మనకు హై నెక్ అని కట్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ చెప్పాను మీకు హై నెక్ కాబట్టి మనం అది ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మార్కింగ్ చేసిన వాటికే వస్తుంది, బట్ మనం హై నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి అది ఎగస్ట్రా అనేది 4 ఇంచెస్ పెట్టుకోండి. ఆ తర్వాత అనేది మనం కుట్టేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు, ఎంత వేస్తే సరిపోతుంది అనేది అండ్ సెట్ చేసుకుంటా కుట్టుకోవడం అంతే. ఇక్కడ వచ్చేసి నేనేమైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను 11.5 తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అంటే హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 6 పెట్టాను. అండ్ మనం సంఖ దగ్గర లోతు వచ్చేసి సంఖ దగ్గరకు వచ్చేసి నేను 9 పెట్టాను. ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ కూడా చేసేసుకోవాలి. అండ్ మీరైతే మొదటిసారి చూస్తుంటే మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. హై నెక్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ డిగ్నిఫైగా కనిపిస్తాం అన్నట్టు. దీంట్లో బాగా నెక్ కొంచెం కనిపించేలాగా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే చిన్నగానే పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. అండ్ ఎట్లయినా బ్లౌజ్ కుట్టేటప్పుడే మనకు కొత్తగా ఆలోచనలు ఏమైనా వస్తే దాన్ని బట్టి మనం ఎలా కుట్టుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కస్టమర్కి అయితే వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలన్నట్టు. మన బ్లౌజులకు మనం ఎంత వేరే వేరే మోడల్ కుట్టుకున్నా, ఎంత డిజైన్ పెట్టుకున్నా అది మన బ్లౌజే కదా, మనం ఎలాంటి కుట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి.
అండ్ ఇటు అటు మనమైతే మార్కింగ్ ఎక్కడైతే వేస్తామో అక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, జస్ట్ అది నెక్ వెనుకల వైపున వస్తుంది. మనం గుళ్ళు కొంచెం ఇట్లా కనిపించకుండా ఉండడానికి జస్ట్ ఒక పాయింట్ తీసేసేయండి, ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక పాయింట్ తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి వెనకాల చిన్నగా డ్రాప్ పెడుతున్నాను అన్నట్టు, నేను బాగా వెడల్పు ఏమీ పెట్టట్లేదు. అండ్ మన ఉన్న బ్లౌజ్ కంటే కొంచెం చిన్నగానే పెడుతున్నాను. అండ్ మనకు బాగా ఓపెన్ ఉంటే కూడా హెయిర్స్ నాకు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇట్లా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే చిన్నగా పెట్టుకుంటున్నాను. అండ్ మీ బ్లౌజ్ని బట్టి మీరు ఎంత పెట్టుకోవాలనేది పెట్టుకోండి. ఈ విధంగా అయితే మనం లైనింగ్ మధ్యలో మొత్తం కట్ చేసుకున్నాక ఏ మోడల్ అయితే పెట్టాలని నేను జస్ట్ వాటర్ డ్రాప్ లాగానే పెట్టాను. మీకు ఏ మోడల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ మోడల్ కట్ చేసుకొని ఇట్లా నీట్గా అటాచ్ చేసుకోండి. వెనకాల మాత్రం పాయింట్ మాత్రం కట్ చేయండి, పాయింట్ కంటే తక్కువనే కట్ చేయండి, కానీ ఎక్కువ అయితే అస్సలు కట్ చేయకండి. అలా అయితే మళ్ళీ నెక్ అయితే సెట్ కాదు, కిందికి దిగుతుంది అన్నట్టు, ఆ విధంగా చెప్తున్నాను నేను. అండ్ నీట్గా ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకొని ఫినిషింగ్ అయితే మనం నీట్గా వస్తుంది. నేను పైనుంచి అటాచ్ చేయడానికి ఏంటంటే మధ్యలో డ్రాప్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం కూడా గుళ్ళు రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసేసాను అన్నట్టు. అండ్ మిడిల్లో కూడా నెక్ అనేది మొత్తం కట్ చేసేసేయాలి. ఇలా చిన్నగా పెట్టేసి కట్ చేసినాం అనుకోండి, నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. ఇట్లా మధ్యలో డ్రాప్ కూడా కట్ చేసేసేయాలి. ఆ తర్వాత కింది వైపున మనం ఆల్రెడీ డాట్స్ అనేది 2 పెట్టుకున్నాము అండ్ మార్కింగ్ చేసుకున్నాం. వీటిపైన ఇట్లా 2 డాట్స్ అయితే కుట్టేసుకోవాలి. ఇది ఫిట్టింగ్కి నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కట్ చేసుకోండి. అండ్ మార్కింగ్ వేసిన దానిపైన మనం అటు నుంచి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, వీటిపైన ఇట్లా షేప్ అనేది రావాలన్నట్టు. అండ్ అది పైన ఉన్నదేమో మనకు బ్యాక్ వైపున వస్తుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా నీట్గా మొత్తం కట్ చేసుకున్నాక ఇట్లా అటాచ్ చేసేసుకోండి. 2 వైపులా మనం అటాచ్ చేసేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. ఈ విధంగా పైన వైపున ఇక్కడ లాస్ట్కి అటాచ్ చేస్తున్నాను చూడండి, అది షోల్డర్ వెనకాల అది నెక్ వచ్చేది, దాంతో అన్నట్టు హై నెక్ వచ్చేది అది. అండ్ ఈ విధంగా అయితే మొత్తం అటాచ్ చేసుకోండి. 2 వైపులా అటాచ్ చేసుకున్నాక మీరు మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా కట్ చేసుకొని మనం మామూలు బ్లౌజ్కి అయితే టక్స్ వేస్తాం కదా, ఆ విధంగా టక్స్ వేయండి. మనకు ఫ్రంట్ ఉక్సులు వస్తాయి కాబట్టి టక్స్ కంపల్సరీ అన్నట్టు. అట్లా మనకు కొంచెం పట్టి కూడా కొంచెం తగ్గుతుంది లెంత్ కాబట్టి ఆ విధంగా వేసేసినాక ఆ తర్వాత మనం ఏదైతే ఫ్రంట్ కట్కి సైడ్ కట్ పీసెస్ కట్ చేసుకున్నామో వీటిని కూడా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్న ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బోట్ నెక్కి అయితే ఏ విధంగా అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకు ప్రింట్స్ కట్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి. 2 వైపులా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం అనుకో అయిపోయింది. ఇక్కడైతే నేను కొంచెం క్లాత్ వేరే తీసుకున్నాను, కొంచెం సరిపోలేదు. అండ్ ఆ తర్వాత ఉక్సు పట్టికి ఈ విధంగా వేసేసేయండి. అండ్ ఉక్సు పట్టి కాజా పట్టి కూడా సేమ్ మనం మామూలు బ్లౌజ్కి ఎలా అటాచ్ చేస్తామో అలాగే అటాచ్ చేసుకోండి. బట్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ అయితే కాదండి. కాలర్ నెక్ కూడా బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. అండ్ అన్నిటికీ వేసుకోవడానికి బాగా ఇబ్బంది అయిపోతుందండి, ఫ్రంట్ ఓపెన్ పెట్టాను అన్నట్టు. ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదేమో ఇట్లా వెనక్కి వస్తుంది, పెట్టి చూపించినాను చూడ ఆ విధంగా వస్తుంది అన్నట్టు. వీటినేమో ఇట్లా కరెక్ట్గా చూసుకొని ఎగస్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. లేదు అంటే మీరు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో మనకు అది దానిపైన కరెక్ట్ పెట్టి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ కరెక్ట్ వస్తుందా లేదా అని దాన్ని బట్టే మీరు ఇక్కడ అనేది స్టిచ్చింగ్ వీటి రెండింటిని అటాచ్ చేయాలి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ కావద్దు. మెయిన్ మధ్యలో అటాచ్ చేశారు కదా, అది కూడా క్లాత్ కొంచెం బయటికి పోగులు రాకుండా ఇటు అటు ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఈ విధంగా అయితే నీట్గా కుట్టేసేయండి. మీరు బ్యాక్ దానిపైన అంటే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానిపైన పెట్టి చూస్తే మనకు కరెక్ట్ వస్తుందా లేదా. ఒకవేళ రాకపోతే ఇక్కడ స్టిచ్చింగ్ కొంచెం ఎక్కువ వేసేసేయండి, అప్పుడు సెట్ అయిపోతుంది అన్నట్టు. బట్ ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది కదా కట్ చేసేద్దామని చెప్పేసి మాత్రం అనుకోకండి. అండ్ కరెక్ట్ పెట్టి చూసుకొని ఇది మిడిల్ కుట్ అనేది వేసుకోండి. మీరు అప్పుడు అట్లా వేసుకుంటేనే నీట్గా అనేది వస్తుంది అన్నట్టు. ఈ విధంగా వేసుకున్నారు చూడండి, అది వచ్చేసి మనకు మిడిల్లో రావాలి. ఇక్కడ మనం డ్రాప్ వేసాం కదా, మిడిల్లో ఒక ఖర్చు కూడా వేసాం, కొంచెం లోతు కూడా తీసాం చూడండి, అక్కడ మిడిల్లో రావాలి. నేను ఇక్కడ పెట్టి చూస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే నీట్గా పెట్టేసేయండి. ఫస్ట్ నీట్గా పెట్టి ఏమైనా కొంచెం నేను షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీస్తున్నాను, అది కొంచెం లేవకుండా ఉండడానికని. ఈ విధంగా అటాచ్ చేసుకోండి, గుంజకండి, ఏ మాత్రం గుంజకండి. ఆ మూల దగ్గర ఇట్లా బాక్స్ లాగా రావద్దు, జస్ట్ ఇలా స్ట్రైట్ కుట్ లాగానే వచ్చేటట్టు మెల్లగా ఇట్లా తింపేస్తే సరిపోతుంది అన్నట్టు. నీట్గా మనం మామూలుగా కుట్లు ఇలా వేస్తాం మన స్టిచ్చింగ్, సేమ్ అదే విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేనైతే మీకు అందరికీ ఎవరైనా సరే ఈజీగా కుట్టుకునే విధానంలో చూపిస్తున్నాను అండి. చాలామంది ప్రతి ఒక్కరు ఈజీగా కుట్టుకునే విధానంలో చూపిస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా వస్తుంది చూడండి, ఫైనల్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఈ పైన మీకు ఇంకా ఇంత బాగా లావు అంటే పొడుగ్గా కనిపిస్తుంది కదా వెనకాల నెక్, అంత వద్దు అనుకుంటే పైనుంచి కట్
కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లూజు టైట్ అనేది ఏది కాదన్నట్టు, అది కొంచెం కిందికి వస్తుంది అంతే. ఈ విధంగా కట్ చేసుకున్నాక మీరు నీట్గా మళ్ళీ ముందట వైపున ఇట్లా సంక లోతు కూడా తీస్తున్నాను. ఇక్కడ చూడండి, చాలా ఈజీ అండి. చాలామంది ఏంటంటే పేపర్ స్టిక్ పెట్టడం అలా చూపిస్తారు, బట్ నేనైతే ప్రతి ఒక్కరికి యూజ్ కావాలి అండ్ అందరికీ కూడా అలాగే అందరికీ పేపర్ స్టిక్ పెట్టి కుట్టడం కూడా రాదండి. అందుకని చెప్పేసి ఈజీగా అర్థమయ్యేలాగా ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం నేను చుట్టూ నడుముకొని అయితే పైపింగ్ వేస్తున్నాను. అందుకని చూడండి, బ్యాక్ ఫ్రంట్ మొత్తం కరువు తీస్తున్నాను. ఆ తర్వాత అయితే పైపింగ్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా పైపింగ్ ఆల్రెడీ చాలానే చూపించాను కాబట్టి ఇక్కడ జస్ట్ చిన్నగా చూపిస్తున్నాను అంతే. అండ్ గోల్డ్ కలర్ అయితే అన్నిటికీ యూజ్ అవుతుందని ఈ విధంగా అయితే గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను పైపింగ్. అండ్ దాంట్లో కూడా గోల్డ్ కలరే వచ్చింది కదా, అందుకని చెప్పేసి. అండ్ డ్రాప్కి ఫస్ట్ అయితే డ్రాప్కి వేస్తున్నాను. డ్రాప్కి అయితే నేను 2 సైడ్ లాక్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు లోపల నుంచి లాక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 2 సైడ్ చేసుకొని ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి అటు సైడ్ చూడండి కొంచెం క్లాత్ అట్లా ఓపెనే ఉంచాను. అండ్ దాంట్లో ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి అది క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసి పెట్టినాం అనుకోండి, అవి ఫినిషింగ్ అక్కడికి అయిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత నెక్ కూడా పైపింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అండ్ పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు కూడా మూలలు కరెక్ట్ చూసుకోండి, ఏమాత్రం గుంజకుండా నీట్గా నిదానంగా పెట్టుకోండి. ఆ తర్వాత నడుముకు కూడా నేను ఈ విధంగా పైనుంచి లైనింగ్ మిడిల్ వచ్చేసి ఈ విధంగా మంచిగా పైపింగ్ అనేది పెట్టి నేనైతే మొత్తం ఫినిషింగ్ నడుముకు కూడా మొత్తం ఫినిషింగ్ అనేది పైపింగ్తోనే చేశాను అన్నట్టు. అలా అయితే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. కంప్లీట్ పైపింగ్ అయిపోయాక నెక్కు అయితే ఖర్చు వేసుకోవాలి, అప్పుడే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ నడుముకి అయితే అవసరం లేదు, ఎందుకంటే స్ట్రైటే ఉంటుంది కాబట్టి. మనం నెక్కు అయితే ఇట్లా క్రాస్గా ఇట్లా రౌండ్గా ఉంటాయి కాబట్టి అలా కొంచెం ఖర్చు వేస్తే నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పైనుంచి కూడా ఒక కుట్ట అనేది వేసుకోండి, చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ మీరు పేపర్ స్టిక్ వేస్తారా, దేంతో వేస్తారా అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా యూజ్ అవుంది, కరెక్ట్ అర్థమైందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఫాస్ట్ పెడుతున్నారు అక్క అంటున్నారు, చూడండి ఎంత బాగా వచ్చిందో అట్లా అంటున్నారు కానీ స్లోగా పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ చాలామంది ఇంతసేపు చూడాలా అని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు, అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ కూడా పెట్టడానికి వీలైతే తప్పకుండా పెడతాను. అండ్ ఆ తర్వాత హ్యాండ్స్ని కూడా ఈ విధంగా అయితే కంప్లీట్గా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను నేను. ఈ విధంగా హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేసాను, అవి కూడా ఫినిషింగ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే హ్యాండ్స్ మిడిల్ నుంచి అటాచ్ చేయాలి, అది ఎలాంటి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే, అప్పుడే మనకు కరెక్ట్ అనేది పాయింట్ పైననే వస్తుంది అన్నట్టు. అండ్ మనకు నీట్గా కూడా కనిపిస్తుంది, ఏమాత్రం ఇటు అటు క్రాస్ తిరగకుండా నీట్గా వస్తాయి అన్నట్టు. చూశారు కదా, ఈ విధంగా అయితే మొత్తం మనం 2 వైపులో అటాచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో డాట్ చిన్నగా మార్కింగ్ చేసుకొని అండ్ ఆ తర్వాత మనం అటాచ్ చేస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసారా, మార్కింగ్ కంటే ఉక్సు పట్టి కరెక్ట్ రావాలి. అండ్ కాజా పట్టి వచ్చేసి ఎగస్ట్రానే ఉంటుంది కాబట్టి అది ఎగస్ట్రా పెట్టుకోవాలి, లేదు అంటే 1 సైడ్ బ్లౌజ్ గుంజినట్టు వస్తుంది అన్నట్టు, అదొకటి గమనించుకోండి మీరు. అండ్ ఈ విధంగా అయితే నేను సంక కూడా ఆమ్ హోల్స్ కింద కూడా మనకు కరెక్ట్ అనేది 2 వైపుల స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ రావాలి. అలా వస్తేనే 2 కలిస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను చాలా బ్లౌజులు కూడా అంటే చాలాసార్లు చెప్పి ఉన్నాను, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇది చూడండి, కాజా పట్టి అనేది కంపల్సరీ ఎగస్ట్రాని పెట్టుకోవాలి, అది ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మీకు నిమ్మలంగా ఎట్లా వీలైతే అట్లా కట్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి చూడండి మీ బ్లౌజ్ మెజర్మెంట్ కంటే కరెక్ట్ వచ్చిందా, లేదు అంటే ఇంకో కుట్ట అనేది వేసేస్తండి, కరెక్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫినిషింగ్ కుట్ట అయితే ఏ బ్లౌజ్కైనా నీట్గా ఒక ఫినిషింగ్ కుట్ట అయితే కంపల్సరీ వేయాలన్నట్టు, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ వాళ్ళకి బొటిక్ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ చిన్న పాటించండి, బ్లౌజ్ చాలా ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది అన్నట్టు. ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చిందండి, చూసారు కదా. నేను ఒకసారి వేసుకున్నాను మొన్న కుంకుమ పూజకు, అందుకని చెప్పేసి వాష్ చేసినాక కొంచెం ముడతలు అయింది. ప్యూర్ కాటన్ కదా, కొంచెం దగ్గరకు వచ్చింది. ఇది ఇవాళటి వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.